నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికా రక్షణ మంత్రి, వాళ్ళు సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అంటారు, పీట్ హెగ్సెత్ చేసిన కామెంట్స్ ఒక కొత్త ఆలోచనని రేకెత్తించాయి. అంటే రాజ్య విస్తరణవాదం లేకపోతే మితిమీరిన రాజ్యకాంక్ష అగ్రరాజ్యానికి ఎలా ఏర్పడుతోంది అనేదానికి ఆయన గ్రేటర్ నార్త్ అమెరికా అనే మాట పట్టుకున్నారు. ఎందుకు ఆయన మాట అనాల్సి వచ్చింది? ఆ మధ్య ఒక వారం 10 రోజుల క్రితం క్రూసేడ్స్ గురించి మాట్లాడాడు ఈయనే. అంటే మతపరమైన యుద్ధాలకి రెడీ కమ్మని చెప్పి వాళ్ళ సైన్యానికి ఆదేశాలు ఇవ్వటం. ఇది దేనికి సంకేతం? ఒక డెమోక్రటిక్ కంట్రీ ఎప్పుడో వదిలేసిన క్రూసేడ్స్ గురించి ఎందుకు మాట్లాడుతోంది? సో కొత్త వివాదాలకి ఇప్పుడు అమెరికా కేంద్ర బిందువు అవుతుంది. ట్రంప్ ఎంత వివాదాస్పదమైన నాయకుడో ఆ తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించడానికి పీట్ హెగ్సెత్ కూడా విపరీతంగా కృషి చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతోపాటు ఇంకా 2-3 అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. ఎందుకంటున్నాడు ఆయన ఆ మాట రక్షణ మంత్రి? బేసికల్లీ అండి, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత యుఎస్ వాళ్ళ ఏదైతే వాళ్ళ సెక్యూరిటీ ఆపరేటర్స్ కానివ్వండి, లేకపోతే వరల్డ్ వైడ్ గా వాళ్ళది స్ట్రాటజీ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని చేంజెస్ చేశారు. అందులో ముఖ్యంగా ఒకటి ఏంటి అంటే, మనం ఎక్కువగా మున్రో డాక్ట్రిన్ మీద మళ్ళీ వాళ్ళు రివైవల్ మొదలెట్టారు. బేసికల్లీ మున్రో డాక్ట్రిన్ అంటే ఏంటంటేనండి, సౌత్ అమెరికాలో యుఎస్దే మొత్తం ఆధిపత్యం ఉండాలి, వేరే దేశాలది ఉండకూడదు అనేది వరల్డ్ వార్ 2 ముందర వచ్చిన డాక్ట్రిన్. మనం చూసుకున్నట్టయితే దీనికి ముందర అంటే ట్రంప్ అధ్యక్షుడు అయ్యే సమయానికి చైనా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది అక్కడ. వెనిజువేలాలో కానివ్వండి, అర్జెంటీనాలో ఒక లెఫ్టిస్ట్ ఉండడం కానివ్వండి, క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో, దాని తర్వాత వచ్చిన వాళ్ళు, ఇలాగా చాలా దేశాల్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటూ వచ్చింది, అంటే కమ్యూనిస్టులది. సో టెక్నికల్లీ చెప్పాలి అంటే అది వాళ్ళ బ్యాక్ యార్డ్ యుఎస్కి. యుఎస్ బ్యాక్ యార్డ్లో చైనా అంటే ఇప్పుడు ప్రెసెంట్ చైనాని వీళ్ళు మెయిన్ ఎనిమీగా చూస్తున్నప్పుడు వాళ్ళ ప్రభావం అక్కడ ఉంటే యుఎస్ కి చాలా అంటే స్ట్రాటజికల్లీ అవనివ్వండి, జియో పొలిటికల్లీ అవనివ్వండి, వాళ్ళకి చాలా ప్రమాదం. సో ట్రంప్ ఏం చేశారంటే, మనం ఫస్ట్ మన రీజన్ ని మనం ఫోర్టిఫై చేసుకోవాలని, దానిదే మనం చూసాము. వెనిజువేలా వచ్చింది, దాని తర్వాత ఈక్వెడార్ లో రీసెంట్లీ కొన్ని అటాక్స్ జరిగాయి. మెక్సికోలో ఏవైతే మెక్సికో గవర్నమెంట్ కి ఇంకా డ్రగ్ లార్డ్స్ కి మధ్య యుద్ధం జరిగింది. గవర్నమెంట్ ఏమో యుఎస్ వైపు ఉంటే డ్రగ్ లార్డ్స్ చైనా వైపు ఉన్నారు. చైనా ప్రభావంతో పనిచేసే డ్రగ్ లార్డ్స్ ని ఎలిమినేట్ చేశారు. దాని తర్వాత మనకి ఇప్పుడు ప్రస్తుతం క్యూబాలో ప్రొటెస్టులు చూస్తున్నాం. అర్జెంటీనాలో జావియర్ మిలీ అని ఆయన అధ్యక్షుడు అయ్యారు. మేక్ అర్జెంటీనా గ్రేట్ అగైన్ అని చెప్పి యుఎస్ కి చాలా క్లోజ్ అలై కింద మారారు. సో బేసికల్లీ ఏంటంటే వీళ్ళు క్రమక్రమంగా సౌత్ అమెరికాని మళ్ళీ యుఎస్ స్పియర్ లోకి తెచ్చారు. కానీ ఇందులోనే పనామా రీజన్ ఉంది. పనామాది మనం చూసాం, ట్రంప్ వస్తూనే పనామాలో మాదే ఉండాలి, చైనాది ఉండకూడదు అని చెప్పని అక్కడి నుంచే మొదలు పెట్టారు. సో పనామా డన్ డీల్, సౌత్ అమెరికా ఆల్మోస్ట్ డన్ డీల్. సో ఇప్పుడైనా గ్రీన్లాండ్కి వెళ్తూ వచ్చారు. మనకు తెలిసిందే గ్రీన్లాండ్ కూడా ఆయన అంటూ వస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆయన గ్రేటర్ నార్త్ అమెరికా అనే వర్డ్ పీట్ హెగ్సెత్ అనడం జరిగింది. అంటే ఏంటి? గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటే బేసికలీ గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఏదైతే ఉందో వీళ్ళు దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటారు. గల్ఫ్ ఆఫ్ అమెరికా కానివ్వండి, పనామా కెనాల్ కానివ్వండి, లేకపోతే గనక గ్రీన్లాండ్ కానివ్వండి, గయానా వరకు, ఇవన్నీ కూడా నార్థన్ అమెరికన్ హెమిస్ఫియర్ లోకి వస్తాయి. సో ఇదంతా కూడా అమెరికన్ సెక్యూరిటీ ఆధీనంలోనే ఉండాలి అనేది వాళ్ళు ఒక రకంగా చెప్తూ వస్తున్నారు. దీంట్లో వాళ్ళు ఒక రకంగా మోదీ గారు ఏదైతే గ్లోబల్ సౌత్ అంటూ వస్తున్నారో వీళ్ళు దాన్ని కూడా ఒక రకంగా అవహేళన చేస్తూ గయానాను కూడా వాళ్ళు కలిపేసుకున్నారు. ఎందుకంటే గయానాలో ఆయిల్ రిజర్వ్స్ బాగా పడ్డాయి, వెనిజువేలన్ బార్డర్ కంట్రీ. సో ఏంటంటే బేసికల్లీ వాళ్ళు కేవలం వాళ్ళ ఆధిపత్యం ప్రదర్శించుకోవడమే కాకుండా ఏవైతే వాళ్ళకి ప్రస్తుతం థ్రెట్ ఉందో చైనా, భవిష్యత్తులో ఒక థ్రెట్ గా మారే అవకాశం ఉందో భారత్, వాటిని కూడా జియో పొలిటికల్లీ బలహీనపరచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అందులో భాగమే ఇది. సో వై ఇప్పుడు ఇది అంటే, మనం మామూలుగా చూసుకుంటే గనక అమెరికా గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ వరల్డ్ వార్ 2 టైం నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఎవరు అంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అంటారు. దాని తర్వాత కొంతమంది కొంచెం విభేదాలు ఉంటాయి, కొంతమంది ఐసెన్ హోవర్ అంటారు, లేకపోతే కెనడీ, ఇలా ఉంటూ వచ్చింది. కానీ దాని తర్వాత ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో ఆ స్థాయికి నేను ఉండాలి, నా ఆధీనంలో అంటే నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో
అమెరికాది ఇన్ఫ్లుయెన్స్ వరల్డ్ వైడ్ పెరగడమే కాకుండా వరల్డ్ కి చాలా ఇంపార్టెంట్ అయిన ఆయిల్ రిజర్వ్స్ ని కూడా నేను అమెరికన్ ఆధిపత్యంలో పెట్టాను. మీరు చూసుకున్నట్టయితే ఇరాన్ ఇప్పుడు నా హయాంలోనే అది మన దాంట్లోకి వచ్చింది, మన ఇన్ఫ్లుయెన్స్ లోకి. వెనిజులన్ ఆయిల్ మన ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చింది. ఏదైతే గ్లోబల్ సౌత్ అని క్రియేట్ అవుతూ వస్తుందో నేను గ్లోబల్ సౌత్ ని కొట్టి సౌత్ లో ఉన్నవి కూడా నేను నార్త్ అమెరికా పార్ట్ అని చెప్తున్నా. సో బేసికల్లీ ఏంటంటే యుఎస్ లో వరల్డ్ వార్ 2 తర్వాత గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ట్రంప్ కింద అవ్వాలి అనేది ఆయన లక్ష్యం. సో అందులో భాగంగా యుఎస్ ఎకానమీని స్ట్రెంగ్తెన్ చేయాలి. యుఎస్ ఎకానమీ ఇది వరకు లేనంతగా స్ట్రెంగ్తెన్ అవ్వాలి. అండ్ యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఖండాంతరాలు దాటి ప్రతి ఒక్క ఖండంలోనూ యుఎస్ దే సుప్రీమసీ ఉండాలి. ఇది ట్రంప్ లక్ష్యం. సో బేసికల్లీ ఆయన దాంట్లోనే ఉన్నారు కాబట్టి సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్ కూడా ఆ వ్యాఖ్యలే చేస్తున్నారు. సో దీనికి తగ్గట్టు సో బేసికల్లీ ట్రంప్ అధ్యక్షుడు అవ్వక ముందర నుంచే వీళ్ళు దీనిదంతా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. బేసికల్లీ ట్రంప్ అంటామా, లేకపోతే ట్రంప్ ని బ్యాకింగ్ చేసే లాబీ అంటామా, కొంతమంది డీప్ స్టేట్ అంటారు, ఎవరైనా అవ్వనివ్వండి. డీప్ స్టేట్ లో డివిజన్ ఉంది కదా ఇప్పుడు వచ్చిన సమస్య. కరెక్ట్. సో ఇందులో ఏంటంటే టూ ఉంటాయంటారు. ఒకటి కమ్యూనిస్టులు ఇంకా ఇస్లామిస్ట్ బ్యాకింగ్ ఒకటైతే, రెండోది కంప్లీట్లీ క్రిస్టియన్ ఆర్ లేకపోతే ఇండస్ట్రియలిస్టులు పేట్రియాట్స్ యుఎస్ లో వీళ్ళు అవ్వనివ్వండి. సో బేసికలీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ట్రంప్ ని బ్యాకింగ్ చేసే డీప్ స్టేట్ గెలిచింది 2024 ఎలక్షన్ లో. వాళ్ళు గెలిపించుకున్నారు. సో వాళ్ళది ఏదైతే ఒక స్ట్రాటజీ ఉందో యుఎస్ కి సంబంధించి ఆ స్ట్రాటజీని ట్రంప్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో బేసికలీ ట్రంప్ చాలా మంది ఏదైతే ఒక మేనియాక్ అని పిచ్చోడ్ అని చెప్పి మాట్లాడడం రాదు, స్ట్రాటజీ లేదంటారో, దయచేసి అవన్నీ అనద్దు. ఎందుకంటే హీఈస్ వెరీ స్ట్రాటజిక్, మెథడికల్ అండ్ క్యాల్కులేటెడ్. సో ఆయనకి ఏదైతే లక్ష్యం ఇచ్చారో ఆయన దానికి అనుగుణంగానే పనిచేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ కామెంట్స్ చేశారు. ఓకే, ఈ క్రూసేడ్స్ అనే మాట ఎందుకు అనాల్సి వచ్చింది సార్ ఆయన? ఎందుకు అసలు ఒకసారి వెనక్కి వెళ్తారా? సో బేసికల్లీ ఏంటంటే హిస్టారికల్లీ మీకు ఇందాక నేను డీప్ స్టేట్ నేను ఏదైతే చెప్పానో ఒకవైపు ఏమో ఇస్లామిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ బ్యాకింగ్ ఉంది. ఇప్పుడు ట్రంప్ ని బ్యాకింగ్ చేసేది ఏంటంటే హార్డ్ కోర్ క్రిస్టియన్ లాబీ. సో బేసికల్లీ మనం చూసుకుంటూ వచ్చినట్టయితే అమెరికాలో కూడా క్రిస్టియానిటీ తగ్గుతూ వస్తుంది. ఎంత తగ్గుతూ వస్తుందంటే చిన్న ఉదాహరణ ఏంటి అంటే, ఐ థింక్ 2 to 3 years బ్యాక్ ఒక చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చిలోకి ఎవరు రావట్లేదు. అంటే క్రిస్టియన్స్ తగ్గిపోవడం వల్ల చర్చికి విజిటర్స్ లేక ఒక సినిమా స్టూడియో అంటే ఒక ప్రొడ్యూసర్స్ వాళ్ళు దాన్ని తీసుకుని ఒక ఫైటింగ్ ఎరీనా కింద మార్చుకున్నారు. చర్చిని వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుమతించారండి, ఒక హోలీ రిలీజియస్ డబ్బు ఇచ్చి కొనేసారు. ఎందుకంటే జనాలు రానప్పుడు అది ఇంకా రిలీజియస్ హోలీ ప్లేస్ అనడానికి అర్థం లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే హోలీ ప్లేస్ ఇస్ హోలీ ప్లేస్ కదండి, బట్ మనీ. సో బేసికలీ అదే జరిగింది. ఇది అమెరికాలోనే, ఐ థింక్ కాలిఫోర్నియా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకవేళ గనక ఇంకా తెలుసుకోవాలనుకుంటే గనక డేవిడ్ లీచ్ కన్వర్టింగ్ అ చర్చ్ ఇంటూ ఏ స్టూడియో ప్లేస్ అని కొడితే గనక మనకు వస్తుంది. డేవిడ్ లీచ్. సో ఈ వీళ్ళు తీసుకున్నారు. నేను మీకు ఇది చెప్పింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మన వీడియో చివరిలో ఆ లింక్ ఇద్దామండి. షూర్, ఖచ్చితంగా. సో బేసికలీ ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. మనం చూసుకున్నట్టయితే గనక ఏం చేశారు, ఒక సినిమా స్టూడియో కన్వర్ట్ కొనేసారా? ఎస్. అంటే బేసికల్ ఏమవుతుందంటే మనకి చూసుకున్నట్టయితే గనక హాలీవుడ్ లో సినిమాలు వాళ్ళ యాక్షన్ మూవీ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ లో ట్రైనింగ్లు బాగా తీసుకుంటారు. మార్షల్ ఆర్ట్స్ అవ్వనివ్వండి, వాళ్ళ బాడీ బిల్డింగ్, వీటన్నిటికీ. సో ఈ ట్రైనింగ్ ఈ స్టూడియో డేవిడ్ లీచ్ అనే అతను దాన్ని నడుపుతాడు. సో ఈ ప్రీ ప్రొడక్షన్ లో ఏదైతే ఫైటింగ్ ప్రాక్టీస్ ఉంటుందో, మార్షల్ ఆర్ట్స్ ఉంటాయో, లేకపోతే బాడీ బిల్డింగ్ ఉంటుందో, దీనికి అనుగుణంగా ఆయన ఒక స్టూడియో కావాలనుకున్నారు. సో దానికైనా చర్చ్ ఎవరు లేరు కాబట్టి అది కొనేసారు. సో దీన్ని బట్టి చర్చ్ది డిక్లైన్ ఎలా ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఇది డిక్లైన్ అవుతూ ఉంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇంకొకటి పెరగాలి. సో అదేంటి, ఐదర్ ఎథిజం అన్నా అవ్వచ్చు, లేదు అంటే నాన్ రిలీజియస్ అని, కానీ లేకపోతే ఇస్లాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ప్రో ఇస్లాం ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు చూస్తే ప్రో ప్యాలెస్తీన్ ప్రొటెస్ట్లు అవుతాయి. వాళ్ళకి అసలు ప్యాలెస్తీన్ ఎక్కడుందో కూడా చాలా మంది తెలియదు, కానీ వాళ్ళందరూ ఆ ప్యాలెస్తీన్ హిజాబులు వేసుకుంటారు. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు ఆ ఇస్లామిక్ అటైర్ వేసుకుంటారు, వాళ్ళు ధర్నాలకు వెళ్తారు. సో దీన్ని బట్టి ఈ ఇస్లామిస్ట్ కమ్యూనిస్ట్ లాబీ వాళ్ళు ఎలాగ యూనివర్సిటీస్ లో ఇన్ఫిల్ట్రేట్ అవుతూ రావడం వల్ల క్రిస్టియానిటీ తగ్గుతూ వస్తుంది. రైట్. సో అందుకని ఇప్పుడు దీని రివైవల్ జరుగుతుండడం వల్ల వీళ్ళు వీక్ అవుతున్నారు. సో ఇది వీళ్ళిద్దరికి జరుగుతున్న బ్యాటిల్. సో ఈ క్రిస్టియన్ లాబీ స్ట్రెంగ్తెన్ చేయాలి అనేదే ట్రంప్ లక్ష్యం.
ఎందుకంటే హీఈస్ బీయింగ్ బ్యాక్ బై దట్ లాబీ కాబట్టి. ఓకే. సో మీరు క్రూసేడ్ అన్నారు కదా, సో ఇది బేసికల్లీ పీట్ హెగ్సెత్ చాలా బ్యాక్ వెళ్ళారు. కరెంట్లీ చూసుకుంటే ఇది వీళ్ళిద్దరి మధ్య ఫ్యాకల్టీ ఉందండి. ఈ రోటే బుక్ కదా, కరెక్ట్ రాశాడు పీట్ హెగ్సెత్ రాశాడు కదా క్రూసైడ్ మీద. అండ్ ఆయన చూస్తే ఆయన ఎడమ చేతి మీద టాటూ కూడా చూడొచ్చు మనం. అవును. సో అంత క్లారిటీ ఉంది. సో ఈ క్రమంలో దీన్ని క్రూసైడ్ గా కన్వర్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ యుద్ధాన్ని, ఒకవేళ ప్రొలాంగ్ అయితే? అంటే బేసికల్లీ అండి, యుఎస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఎంత క్రిస్టియన్ ఇవి అన్నా సరే దే వాంట్ మనీ. వాళ్ళకి ఎకనామికల్లీ కావాలి. మనం డౌన్ ద లైన్ ఇరాన్ కూడా మాట్లాడదాం అండి, బట్ స్టిల్ ఇరాన్ లో కూడా వాళ్ళు దే యాక్చువల్లీ డివైడెడ్ షియాస్ అండ్ సున్నీస్ బేసికల్లీ. సో మరి వాళ్ళు అక్కడ క్రిస్టియానిటీ కావాలి కదా, బట్ నో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రంప్ ఈస్ బీయింగ్ బ్యాక్డ్ బై క్రిస్టియన్ లాబీ అండ్ క్రిస్టియన్ లాబీ స్ట్రెంగ్తెన్ అవ్వాలనేది వాళ్ళ ఏమే. కానీ చాలా చోట్ల క్రిస్టియన్స్ వీక్ అవుతున్నా దే ఆర్ బీయింగ్ వెరీ సైలెంట్. ఓకే. సో బేసికల్లీ క్రూసైడ్ అనేది జస్ట్ ఏంటంటే వాళ్ళ వ్యూవర్స్ మాగా క్రౌడ్ ఏదైతే ఉందో అమెరికాలో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇది ట్రంప్ ఓటర్ బేస్. వీళ్ళని రెచ్చగొట్టడం ఆర్ వీళ్ళని ఓటర్ బేస్ ఇంటాక్ట్ చేసుకోవడం అంటారు కదా. ఎన్నికలు వచ్చే సమయంలో రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అమెరికాలో మిడ్ టర్మ్ కరెక్ట్ టు అట్రాక్ట్ ద ఓటర్స్. సో ఇప్పుడు అమెరికాలో మిడ్ టర్మ్ వస్తుంది, మనకు తెలిసిందే నవంబర్. సో బేసికల్ అమెరికాలో ఆల్రెడీ చాలా డివిజన్ ఉంది మాగా క్రౌడ్ కి, డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఇది. సో టు అట్రాక్ట్ రిపబ్లికన్ ఓటర్స్, టు స్ట్రెంగ్తెన్ ద మాగా ఓటర్ బేసే వీళ్ళు బేసికల్లీ ఇవన్నీ అంటున్నారు. దట్ డజంట్ మీన్ క్రూసైడ్ అంటే మనకి హిస్టారికల్ వెళ్ళినట్టు వాళ్ళు కత్తులు మోడర్న్ వార్ఫేర్ వచ్చేసింది. కరెక్ట్. సో బిహైండ్ ద సీన్స్ ఇన్ఫ్లుయెన్స్ మానిటరీలీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు ఏదైతే మీకు ఇందాక కమ్యూనిస్టులు ఇస్లామిస్టులు యూనివర్సిటీస్ లో వచ్చి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వాళ్ళు చేశారో దానికి కౌంటరే జరుగుతుంది. రైట్. సో అలాగా వీళ్ళు మళ్ళీ స్ట్రెంగ్తెన్ అవుతూ వెళ్తారు.